నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బండారు బందిగమ్మ సోమవారం సాయంత్రం తన పొలంలో పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో షిఫ్ట్ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉప్పరవల్లి ఎలా వెళ్లాలని అడిగి మొబైల్లో ఇతర వ్యక్తులను చూపించి వీరు మీకు తెలుసా అని అడుగుతూ మెడలో ఉన్న అర్ధతులం బంగారం బిళ్ళలను లాగి తీసుకుని పరార్ కావడం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా బుధవారం రాత్రి హైదరాబాద్లో రేణయ్య ఆంజనేయులు మొగలి ఆంజనేయులు వీరిని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో పెట్టుకోవాలని సిఐ విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ నంబర్ 95/2025 అండర్ సెక్షన్ స్నాచింగ్ కేసు. ఈ కేసు ఒంగూరు పోలీస్ స్టేషన్ నందు రంగాపూర్ విలేజ్లో జరిగింది. ఒక పెద్దమ్మ లేడీ బావి పనులు చేసుకొని పొలం పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో ఒక ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకొని ఒక కారు నెంబర్కు గుర్తించకుండా కలర్ రుద్ది ఆ లేడీని ఉప్పర్పల్లి ఎక్కడ ఉందని అడిగి ఆమెను డైవర్ట్ చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆ లేడీ 100 నెంబర్ డయల్ చేయగా మా లోకల్ పోలీస్ వారు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి కేసుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి తర్వాత కేసుని పరిశోధన నిమిత్తం సీసీ కెమెరాలో యూజ్ చేసి కారును నెంబర్ని ఐడెంటిఫై చేసి తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులని పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు కోరుకుల రేణయ్య, సన్నా వెంకటయ్య, ఈయనది లింగోటం విలేజ్, మన అచ్చంపేట మండల్. ఇంకో వ్యక్తి బల్లుల ఆంజనేయులు, సన్నా వెంకటయ్య, ఉప్పునుంతల విలేజ్. మొగిలి ఆంజనేయులు, సన్నా రాములు, ఇతను కూడా ఉప్పునుంతల విలేజ్. వీళ్ళు ముగ్గురు రిలేషన్ అవుతారు. వీళ్ళు ముగ్గురు ఆ రోజు బాగా తాగి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఇటు వ్యక్తి పట్టుకుని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతున్నది. పోయిన ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో వాడిన ఈ అఫెన్స్కు వాడిన కారును కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతున్నది. ఈ నేరాన్ని పట్టుకోవడానికి ముఖ్యంగా సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడినాయి. ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారి నుంచి విన్నపం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి నేరాలను కంట్రోల్ చేయడానికి సులభంగా అవుతుందని తమకు తెలియజేయడం జరుగుతున్నది. వీళ్ళది ఫస్ట్ టైం అఫెన్స్ వీళ్ళు ఇవే కేసు. డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్న పోలీసులు. మెంట్ కాంపౌండ్లో స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. గతంలో రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేవాళ్లం, ఇప్పుడు డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇటీవల డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే స్కూల్ బస్ డ్రైవర్లు 25 మంది మద్యం సేవించి దొరికారని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలియజేశారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 29 దేవాలయాలు ఉన్నాయి. ఆదివారం బోనాలు, సోమవారం జులూస్ జరుగుతాయి. ఇటీ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. తల్లిదండ్రులు చిన్నారులపై శ్రద్ధ వహించాలి. నగలు, మొబైల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎలాంటి సహాయం అవసరమైనా బోరబండ పోలీసులు క్రైమ్ టీం, షీ టీంని సంప్రదించవచ్చు లేదా 100కు ఫోన్ చేయవచ్చు. బోరబండ పిఎస్ లో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు.
ఈ బోనాల సందర్భంగా మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తము 29 గుడులు ఉన్నాయి. వాటిని మేము ఐడెంటిఫై చేసి ప్రతిదానికి కూడా ప్రత్యేకంగా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర బోరబండలో 20 మరియు 21 రోజున బోనాల పండుగ ఉంటుంది. 20 తారీఖున బోనాలు ఉంటాయి, మరియు 21న ఈ తొట్టెల ప్రోగ్రామ్ జూలూస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి కూడా మేము బందోబస్తు వేసుకోవడం జరిగింది. ప్రతి గుడి దగ్గర పోలీస్ వాళ్ళు ఉంటారు. మేము లాండ్ ఆర్డర్ కాకుండా ఇలాంటి ఈ యొక్క బోనాల పండుగలో అత్యధికంగా మహిళలు మరియు చిన్నపిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎటువంటి దొంగతనాలు జరగకుండా మా క్రైమ్ టీమ్స్ కూడా మేము అరేంజ్ చేసినాము. అట్లాగే ఈవ్ టీజింగ్ కాకుండా ఈ షీ టీమ్ వాళ్ళు కూడా అరేంజ్ చేసినాము. ఈ మెయిన్ రోడ్లలో గుళ్ళు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి ట్రాఫిక్ వాళ్ళు కూడా చూస్తారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా. మేము కూడా రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉంటాము వాళ్ళతో. ఏదైనా సంఘటన జరిగి ఉంటే ఏదన్నా మీకు పోలీస్ వాళ్ళ అవసరం ఉంటే ఇమీడియట్ గా డయల్ 100 కాల్ చేసి మాకు సంప్రదించగలరు. లేకుంటే నేరుగా మాకు చెప్పినా కానీ మేము ఇమీడియట్ గా మీ దగ్గర ఉండి మీకు సమస్యలు తీర్స్తామని చెప్పి బోరబండ తరఫున మేము చెప్తున్నాము. మరొకసారి అందరికీ అడ్వాన్స్ గా బోనాల శుభాకాంక్షలు. బోరబండ వాస్తవ్యం. బైన్సా పట్టణంలో మిత్రుడు భజనోళ్ల భూమయ్య గారికి సన్మాన కార్యక్రమం జరిగినది. విధులు నిర్వహిస్తున్నటువంటి తానూరు పిఎస్సిఎస్ సొసైటీ ఉత్తమ అవార్డు సందర్భంగా మరియు వారి సొసైటీ జిల్లా యూనియన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం ఎంతో అభినందనీయమని చిన్ననాటి మిత్రులు ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈరోజు మన బాల్యమిత్రుడు ఏదైతే సొసైటీ బ్యాంకు సిఇఓగా పనిచేస్తున్నటువంటి తానూరు మండల సిఇఓగా పనిచేస్తున్నటువంటి మన చిన్ననాటి మిత్రుడు భజనోళ్ల భూమయ్య గారు ఏదైతే వారు రాత్రింబవళ్ళు ఆ తానూరు మండలంలో ఉన్నటువంటి సొసైటీ బ్యాంకును నిరంతరం రాత్రనక పగలనక దినమనక మరి కృషి చేస్తూ మండల కేంద్రంలోని చోంపి గ్రామానికి చెందిన కొర్ర సుధాకర్ వయస్సు 33. మండల కేంద్రంలోని రాజువారీ కూలీగా పనిచేస్తుండేవాడని భార్య కొర్ర పద్మ అన్నారు. గల్లంతైన సుధాకర్కు బాబు పాప ఉన్నారని తెలిపారు. కుటుంబ పోషణకు మా కుటుంబం వీధిన పడ్డామని ఆమె కన్నీరు మున్నీరవుతూ వాపోయింది. ప్రతిరోజు పనికి వెళ్లి సాయంత్రం యథాప్రకారం ఇంటికి వచ్చేవాడని నిన్న కురిసిన అకాల వర్షానికి చోంపి గడ్డలో వాగు దాటుతుండగా కాలు జారి పడిపోవడంతో కొట్టుకుపోయాడని పూర్తి వివరాలు తెలియవలసి ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. పన్నెండు గంటలకు బయలుదేరి పనికి అనేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమో అప్పుడు 4 గంటల టైంకి వర్షం పడుతూ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వస్తూ ఉండి దాడుతుంటే ఇంకా అక్కడి నుంచి మాకు కనిపించట్లేదు. నిన్న సాయంత్రం నుంచి ఎతుకుతున్నాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏటో అనేది తెలియట్లేదు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగాయలంకలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అవనిగడ్డ కోడూరు రోడ్డు విషయంలో సింహాద్రి రమేష్ చేసిన విమర్శలపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. సింహాద్రి రమేష్ బాబుది నోరా పాచిపెంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడూరు అవనిగడ్డ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులతో సమీక్షించి
రోడ్డు నిర్మాణం పూర్తి చేయించామని స్పష్టం చేశారు. కష్టపడుతున్నా వచ్చిన పరిస్థితి మొత్తం అంతా విధ్వంసం అయిపోయింది. ఆ విధ్వంసాన్ని మళ్ళీ ఏ రకంగా మళ్ళీ వికాసం వైపు తీసుకెళ్లాలనేది కూడా మనకు కష్టతరమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళ రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి లేదు. ఏదో గ్యారెంటీ రోడ్లు కనీసం గొంతుల వరకు కూర్చోం, అది శాస్త్ర పరిష్కార మార్గం కాదు. ఇప్పుడు దాని వరకు నిధులు తేవడానికి సతవిధాల పాటుపడాల్సి వస్తుంది. లేదా పానికలైన పుణ్యం అంటూ సిమెంట్ రోడ్డు మాత్రం ఇస్తాం గ్రామాల్లో, అది ఒకటే మనకు కొంచెం ఊరట కలిగించే అంశం. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. అలాగే సాగేటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ రోజు పులిగడ్డ యాక్టివిటీ మీద మనం పోరాటం చేస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకునేవాళ్ళు. శ్రీకాళహస్తి డిఎస్సి ఆఫీస్కి డ్రైవర్ రాముడు చెల్లెలు కీర్తి ప్రాణహాని ఉంది, భద్రత కల్పించండి అని డిఎస్సికి ఫిర్యాదు. మాకు 30 లక్షలు ఆఫర్ చేశారు, మేము ఒప్పుకోలేదు. స్థానిక ఎమ్మెల్యేపై మాకు ఎలాంటి అనుమానం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. పోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు, దీన్ని అయితే పల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు. ఆటోనగర్ కాలనీకి సంబంధించిన ప్రజలు బోధాన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కి తరలివచ్చి వారి యొక్క బాధను సబ్ కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా తమకి న్యాయం చేయాలని బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం మాత్రం నాయకులు వచ్చారు, కానీ మా సమస్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ వారు ఈరోజు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ బాధని అర్థం చేసుకుని మాకు తగిన న్యాయం చేయగలరని బోధాన్ ఎమ్మెల్యే రెడ్డికి మరియు సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ గారికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు. సమస్యలను ఆటోనగర్ సమస్యలను ఆటోనగర్ ప్రజల సమస్యలను ఆటోనగర్ ప్రజల సమస్యలను నిర్మించాలి. రోడ్లను మోరీలను ముళ్ళ పొదలను వెంటనే ఆటోనగర్ ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ఆటోనగర్ సమస్యలను నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సీ గ్రామంలోని విద్యాభారతి పాఠశాలలో గురువారం ఆషాఢమాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, పోతురాజుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పురంశెట్టి లింగయ్య మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు.
బతుకమ్మ మహిళా శక్తి సంబరాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ శుభం గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, గ్రంథాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరూ వచ్చిన పిల్లలు కానీ మన ప్రెసిడెంట్ కానీ అందరి నుంచి నేను ఇంకా మహిళలకి ఈ కోడ్లో తీసుకుంటే మనం ఇంకా రోడ్పాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఇంకా చాలా మంది మహిళలకి మనం ఈ గ్రూప్లో తీసుకొని దీనికి అభివృద్ధి మనం మంచిగా తీసుకుంటాం. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని బాలాగౌడ్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభ రాజకీయ చైతన్యానికి వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ సంఘ సభ్యులను ఉద్దేశించి ఉజ్వల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బట్టు విఠల్ మాట్లాడుతూ, ఖచ్చితంగా వస్తారు. మనము వాళ్ళకు అవసరం, వాళ్ళకి మనం అవసరం ఎప్పుడు కాదు. మన ఓట్లు నాయకత్వాలకు అవసరము, మన ఓట్లు పార్టీలకు అవసరము, మన ఓట్లు ప్రభుత్వ నిర్మాణానికి అవసరము. కాబట్టి మన మహిళలు కానీ, యువత కానీ, లేదా పెద్ద మనుషులు కానీ ఆలోచించండి దయచేసి. గ్రామ ఉన్న ప్రతి బిడ్డ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మనవాడు చెడ్డవాడైనా, మనవాడు మంచివాడు కాకుండా, మనవాడు ఎలా ఉన్నా ఒక ఓటుతోని, ఒక సోయితోని ఆ ఓటు వేసుకుని బలపరిచినట్లయితే భవిష్యత్ తరాల్లో మనకు ఒక మార్గం ఏర్పడుతుంది. భవిష్యత్ తరాల్లో మనకు ఒక నాయకత్వం ఏర్పడుతుంది. భవిష్యత్ తరాల్లో మన నాయకుడు మన కోసం ఆలోచిస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బంధువులారా. మన కోసం ఆలోచించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు చెప్పాడు, అన్న చెప్పాడు, 10 లక్షల రూపాయలు ఎల్లారెడ్డికి ముద్రా భవన్కి ఇచ్చాడు బల్లా ప్రకాష్ ముద్రాజ్ అన్న చెప్పాడు. ఎక్కడ వరంగల్, ఎక్కడ బల్లా ప్రకాష్ అన్న, రాష్ట్ర ముద్రా మహాసభ అధ్యక్షుడు ఉన్న బల్లా ప్రకాష్ అన్న 10 లక్షలు అడగనే ఇచ్చేశాడు. ఇక్కడనే కాదు, లింగపేట మండలం ఇచ్చాడు, లేదా గాంధార్ మండలం ఇచ్చాడు. సుమారు ఈ జిల్లాలో 1 కోటి రూపాయల నిధులు ఒక నాయకుడు ఉండబట్టి తీసుకొచ్చాము. చెన్నూరు నియోజకవర్గం గంగారం గ్రామంలో సిఆర్ఆర్ 30 లక్షల నిధులతో మినిస్టర్ డిఆర్ గడ్డం వివేక్ సార్ ఆదేశాల మేరకు గ్రామ మాజీ సర్పంచి దుర్గం నాగేష్, నేత మాజీ సర్పంచ్ కూడుద్దుల శంకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ప్రారంభం చేయడం జరిగింది. మినిస్టర్కి గ్రామ ప్రజలు ధన్యవాదములు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం గంగారం గ్రామంలో సిఆర్ఆర్ 30 లక్షల నిధులతో మినిస్టర్ డాక్టర్ గడ్డం వివేక్ సార్ ఆదేశాల మేరకు గ్రామ మాజీ సర్పంచ్ దుర్గం నాగేష్, నేత మాజీ సర్పంచ్ కూడుద్దుల శంకర్,
గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ప్రారంభం చేయడం జరిగింది. మినిస్టర్కి గ్రామ ప్రజలు ధన్యవాదములు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని గంగారం గ్రామంలో గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో 30 లక్షల నిధులు గంగారానికి మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఓపెన్ చేసి సిసి రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది. గంగారం గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరఫున వివేక్ సార్ గారికి గంగారం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఎప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో ఎంత ప్రేమ చూపుతున్నారు. గంగారం గ్రామ ప్రజలు ఎప్పుడు సార్ని నమ్ముకొని ఉన్నందుకు గ్రామ ప్రజలందరూ సారెంబడే ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క ఐక్యతను చూపిస్తున్నాం. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గంగారాం సిసి రోడ్డు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం గ్రామ ప్రజలు. వివేకర్ నాయకత్వం, వివేకర్ నాయకత్వం, కాంగ్రెస్. చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో సిఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం, సరైన ధృవపత్రాలు లేని 50 బైకులు, 2 ఆటోలు సీజ్. గుడుంబా తయారీకై నిలువ ఉంచిన సుమారు 1000 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం. పాల్గొన్న ఎస్ఐ సుబ్బారావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది. కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఈరోజు పొక్కూరు గ్రామంలో రావడం జరిగింది. వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కంప్లైంట్స్ వస్తే సెర్చ్ చేయగా మనకు సుమారుగా ఒక 200 లీటర్స్ వరకు గన్నులలో ఉంది. తర్వాత చిన్న చిన్న గిన్నెలలో ఇంకొక 500 లీటర్స్ వరకు ఈ జాగరి వాష్ అనేది లెస్ చేయడం జరిగింది. తర్వాత ఒక 15 లీటర్స్ వరకు ఐడి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సీజ్ చేసి కేసు ఇచ్చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్, 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత, 6 విద్యార్థులకు సీరియస్ తీవ్ర అస్వస్థత. జగిత్యాల ఎంసీహెచ్లో కొనసాగుతున్న చికిత్స. రోజురోజుకి ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతున్నా మారని రేవంత్ ప్రభుత్వం తీరు.
ఏ స్కూల్ అమ్మా? ఇంటికాడ తీసుకెళ్తారా? తినలే రాత్రి తిన్నారా? నైట్ తీసుకెళ్ళా. కొంచెం స్పైసీ ఎక్కువ అవడం వల్ల కడుపులో తీసుకున్నట్టే అనిపించింది. ఏ స్కూల్? ఏ స్కూల్లో? ఎందుకు అంటే నిర్మల్ జిల్లా అభివృద్ధిలో కీలక అంశాలపై శాఖల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, నకిలీ విత్తనాల అమ్మకాలు, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అది ఏదైతే సోర్స్ కరెక్ట్ గా అవి కేసెస్ ఏవైతే సబ్స్టాండర్డ్ సీల్స్ ఉన్నాయి మేడం, అవి కోర్టులో కేసు బుక్ చేసుకున్నాం మేడం. మేము లాస్ట్ ఇయర్ 8 కేసెస్ బుక్ చేశాం మేడం. ఎస్ మేడం, లాస్ట్ ఇయర్ మనం 8 కేసెస్ బుక్ చేయలేదు మేడం, చేస్తున్నాం మేడం. తానూరులో కూడా బాగున్నాయని అన్నారు. మా వాళ్ళు చెక్ చేసాక వాళ్ళకి ఏం తెలియదు కదా, మీరు ఒకసారి తానూరులో కూడా రైడ్ చేపిస్తాను. నిన్న తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నర్సాపూర్ వెళ్ళాం, విజిట్ చేశాం మేడం. ద సేమ్ వే తానూరు కూడా విజిట్ చేస్తాం మేడం. ఇది మేజర్ కాటన్ ఏరియాస్ ఎక్కడ ఉంది మనకి ముదోల్ అండ్ ముదోల్ కాన్స్టిట్యున్సీ మేడం, అండ్ సారంగాపూర్ అండ్ DTF can be made more active. That is one thing. ఎందుకంటే there are two kind of seeds. One is spurious, one is substandard. Spurious అంటే it is totally without lot number, it is a black seed, black marketing seed basically. Substandard is given promises, the output will not come. So there will be a failure of crop. And farmers ki malli deento valla kuda nashtam aitadi. So DCPU personally you have to take this consideration. Police is only taking care of the FIR and other parts. Rehabilitation is anyways to be taken care by women and child development kabatti kachidanga end to end rehabilitation chesesiyandi. We will also allow for the residential schools. Absolutely no problem in that part also. Age batti we will do that. Anyone who is interested in any skill training also we will give that also. Kani meer idi child batti chudali. At the same time parents, it is a clear warning to the parents also. If we find parents employing child for any activity which is in contravention of child labor laws, then we will take that very seriously with the parents also. Valla meeda kuda case book aitadi and further decisions will be taken. So anything you have to follow as per the procedure. That is chala important. Meedi police department the coordination is of utmost priority. Ekkadaina meeku child in distress kanparte మీరు immediate గా కాంటాక్ట్ అవ్వాలి. మీ chowks లో beggars కూడా చాలా మంది తిరుగుతున్నారు. If you have noticed, in all the important chowks of Nirmal, beggars are coming. No, they still they are coming. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం పాఠశాల పేరుతో విద్యార్థులకు బట్టలు తయారు చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. యూనిఫామ్స్, బుక్స్, స్కూల్ ఫీజులు అధిక ధరలకు అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై మండల విద్యాధికారి జీవన్ కుమార్ను వివరణ కోరగా అచ్చంపేట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకొని పాఠశాలలను సీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు జీవన్ కుమార్, మండల విద్యాధికారి అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి
మేము ఎన్రోల్మెంట్ మీద బడిబాట అనేటువంటి కార్యక్రమంతో చాలా ముందుకెళ్ళాం. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అచ్చంపేట మండలంలో కూడా బడిబాట కార్యక్రమం ద్వారా మంచి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. గత సంవత్సరానికన్నా ఈ సంవత్సరం సుమారు 250 మంది పిల్లలని మేము అదనంగా ఎన్రోల్మెంట్ పెంచుకోవడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి క్రమంలో ప్రైమరీ ఎడ్యుకేషన్లో FLN అనేటువంటి ప్రోగ్రామ్ని, ఉన్నత తరగతులకు సంబంధించి LIP అనేటువంటి ప్రోగ్రామ్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మండలం లోపల ప్రాథమిక పాఠశాలలు 42 ఉన్నాయి, UPS పాఠశాలలు 13 ఉన్నాయి, హై స్కూల్స్ 6 ఉన్నాయి, KGBB 1 ఉంది, అలాగే గురుకులాలు 3 ఉన్నాయి. ఈ అన్ని రకాల పాఠశాలల ప్రభుత్వ పాఠశాలల్లో మేము సమర్థవంతంగా LIP ప్రోగ్రామ్ని అలాగనే FLN ప్రోగ్రామ్ను నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో బోధనాభ్యతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయ పద్ధతి లోపల రూపొందించడం జరిగింది. ఆ వాటిని సక్రమంగా నిర్వహిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేటువంటి క్రమంలో మేము ఉపాధ్యాయులకు కానీ ప్రధానోపాధ్యాయులకు కానీ సరైనటువంటి శిక్షణలు కూడా నిర్వహించడం జరిగింది. మరి అది ఇంప్లిమెంటేషన్ సమర్థవంతంగా జరుగుతూ ఉంది. ఆ రకంగా మేము ప్రైమరీ ఎడ్యుకేషన్కు, సెకండరీ ఎడ్యుకేషన్కు బాగా డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలు మేము మండల వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ అచ్చంపేట మండలంలో 18 పాఠశాలలు ఉన్నాయి లోకల్గా. సో ఆ వాటిలలో కూడా మేము FLN ప్రోగ్రామ్ కానీ అలాగనే LIP ప్రోగ్రామ్ కానీ సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటి ఆదేశాలు ప్రభుత్వ అధికారుల మేరకు సూచించడం జరిగింది. మేము కూడా పర్యవేక్షిస్తాం, తప్పకుండా ఆ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేస్తాం. పేద పిల్లలకు సమర్థవంతమైన ఎడ్యుకేషన్ అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఇక ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి మధ్యాహ్న భోజనం కూడా నామ్స్ ప్రకారంగా నిర్వహిస్తున్నది లేదు, పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు నేను దగ్గర ఒక 25 పాఠశాలకు పైగానే పర్యవేక్షించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలను పర్యవేక్షించడం జరిగింది కానీ సూచనలు అనేటువంటిది రాతపూర్వకంగా ఇవ్వడం లేదు. సరే, అక్కడక్కడ కొన్ని మేము వాళ్ళకు సూచన చేయాల్సినటువంటిది మేము అనుకుంటున్నాం. ఈ రకంగా మేము మండలంలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ను మేము కొనసాగిస్తూ ఉన్నాం. సుమారు 18 పాఠశాలలు ఉన్నాయి. ఆ ప్రైవేటు పాఠశాలల వారికి నిర్వహణకు సంబంధించినటువంటి నామ్స్ అండ్ కండిషన్స్ ఇటీవలనే మేము మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రతి పాఠశాలలో ఉండాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, ఫిజికల్ ఫెసిలిటీస్ కానీ, స్టాఫ్ అరేంజ్మెంట్స్ కానీ ఈ రకంగా ఉండాలనే నామ్స్ ప్రకారంగా అనేటువంటి వాళ్ళకు సూచించడం జరిగింది. వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా సర్దుబాటు ఉంటే సవరించేటువంటిది కూడా చేస్తాము. వాళ్ళు కొన్ని చోట్లలో మా నోటీస్కి వస్తూ ఉంది, నోట్బుక్స్ అధిక ధరలకు అమ్ముతున్నారని, టెక్స్ట్ బుక్స్ ఇంకా ఇతరత్ర వాళ్ళ స్కూళ్ళలోనే కొంత కొనుగోలు చేస్తున్నారనేటువంటి మా దృష్టికి వస్తూ ఉన్నది. అట్లాంటికి మా దృష్టికి వచ్చినట్టయితే మేము సందర్శిస్తాం. నిబంధనల మేరకు వారిపైన తప్పకుండా చర్యలు తీసుకునేటువంటిది చేస్తాం. లైసెన్సులు కానీ, రెన్యువల్స్ కానీ, అలాగనే వెహికల్స్ ఫిట్నెస్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, ఇంకా ఇతరతర ఏవేవి ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో అవన్నింటినీ కూడా పరిశీలిస్తాం. తప్పకుండా అవి కల్పించేటువంటి ఏర్పాట్లు చేస్తాం.